మా అత్తమ్మకి తమలపాకు బజ్జీలు తినాలనిపిస్తుందంట. సరే చేస్తా అని చెప్పేసి ఎలాగో చేయబోతున్నాను కదా, మన దాంట్లో లేదు, ఛానల్లో కూడా వీడియో పెడదామని డిసైడ్ అయ్యాం నేను యశు. రండి తమలపాకులు తెంపుదాం. మా అత్తమ్మ ఇంట్లో తమలపాకులు లేకపోతే అంటే కొనుక్కొచ్చుకుంటారు, అంతే కదండి. తమలపాకు బజ్జీలు మా అత్తమ్మకి ఇష్టం. మొన్న చైతన్య కూడా చేసి తీసుకొచ్చాడు. అయితే తమలపాకులు ఎప్పుడు ముదిరినవి తీసుకోవాలి బజ్జీలు చేసేటప్పుడు. ఇలా లావుగా కాస్త ముదిరినవి అయితే కనుక ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మనకి కలకత్తా తమలపాకు అని దొరుకుతుంది, అది పాన్లు చేస్తారు, చాలా ఘాటుగా ఉంటుంది, అదైతే ఇంకా సూపర్గా ఉంటుంది. మా అత్తమ్మకి ఎందుకో ఏమో ఈ బజ్జీలు పకోడీలు ఎందుకో అంత ఇష్టం. సో కొన్ని తమలపాకులు తెంపి బజ్జీలు వేద్దాం. పదండి, అత్తమ్మకే కదా ఇవి సరిపోతాయి, నేను ఇట్లాంటివి తిన్నబ్బా. రండి. తమలపాకు బజ్జీలు చేసుకోవడానికి తమలపాకులు అయితే కోసుకొని వచ్చేసాం కదా, దీనికి మనకు ఒక కప్పు శనగపిండి కావాలి. అలాగే ఇందులో కాస్త పసుపు, తగినంత ఉప్పు. సింపుల్ అండి, చాలా సింపుల్ ప్రాసెస్. కారం కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే తమలపాకు నుండి కూడా మనకు ఘాటు వస్తుంది. అలాగే కాస్త తినే సోడా, కొద్దిగా వాము, అంతే. పిండిలో కలపాల్సినవి ఇవి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నీళ్ళు వేసి తడుపుకోవడమే. మిర్చి బజ్జీకి పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలాగే అదే కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. మరి పల్చగా ఉండకూడదు, అలా అని చిక్కగా కూడా ఉండకూడదు. మరి చిక్కగా ఉంటే ఆకుకి పిండి పట్టుకోదు, మరి పల్చగా ఉన్నా కూడా పట్టుకోదు. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎస్, పిండి రెడీగా ఉంది. పొయ్యి మీద నూనె కూడా పెట్టేశాను. ఇంకా మనం బజ్జీలు వేసుకోవడమే. ఇప్పుడు ఆకు మొత్తం కంప్లీట్గా ఆకు తీసుకొని మంచిగా పిండిని ఇట్లా అప్లై చేసుకొని రెండు వైపులా పిండి చక్కగా అంటుకోవాలి. ఇప్పుడు నూనెలో వేసుకోవడమే. ఇలాగే అన్ని బజ్జీలు వేసుకోవడమే, చాలా సింపుల్ అండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు వామాకుతో కూడా వేసుకోవచ్చు. వామాకు బజ్జీలు అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. మరి ఎక్కువ పిండి ఉంటే కూడా బాగుండదు. సో లైట్గా ఆ కోటింగ్ వస్తే సరిపోతుంది. తమలపాకు ఫ్లేవర్తో బాగుంటాయి బజ్జీలు. లైట్గా ఆకు కనిపిస్తేనే మనకు తెలుస్తుంది కదా తమలపాకు పెట్టి వేసాము అని. ఒక సైడ్ వేగాక బజ్జీని రెండో వైపు తిప్పుకోవడమే. ఇలా బజ్జీలు వేసేసుకోవడమే. బాగున్నాయి కదా. ఇలాగే అన్ని బజ్జీలు వేసేసుకుంటే తమలపాకు బజ్జీలు రెడీ అయినట్టే. రెండు వైపులా కలర్ వచ్చాక ఇంకా తీసేసుకోవడమే. ఈ కలర్ రావాలి. అసలే మా అత్తమ్మ అడిగింది, సరిగా కాలకపోతే అస్సలు ఊరుకోదు. మంచి కలర్ రావాలి తనకెప్పుడు ఏ బజ్జీ చేసినా. బజ్జీలు అయితే అన్నీ వేసేసాను. ఇంకా మా అత్తమ్మనే టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉందో. అమ్మ ఎట్లున్నాయో నువ్వే చెప్పాలి. బచ్చలాకుతో చేసుకోవచ్చు, ఓమాకుతో చేసుకోవచ్చు. అవును, ఇట్లా మీరు వేరే ఆకులతో చేసుకోవచ్చు. పాలకూర కోసి చేయాలి. పాలకూరని కట్ చేసి చేస్తాం పకోడీ టైప్లో. అండ్ ఇట్లా కూడా కావాలంటే వేసుకుంటారు. వామాకుతో కూడా ఫ్లేవర్ బాగుంటుంది, జలుబు చేసినప్పుడు అట్లా తినడానికి కూడా బాగుంటుంది. మా అత్తమ్మకి అయితే నచ్చాయండి. మీ దగ్గర కూడా ఇంట్లో తమలపాకులు ఉన్నా లేదా తమలపాకులు తెచ్చుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. ఇది ఒక రెసిపీ అంతే. టేక్ కేర్, బాయ్.